అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. అవిశ్వాసం ఎదుర్కోవడం కంటే తన్ను దించేయాలని సొంత మనుషులుగా భావించిన వాళ్లే ప్రయత్నించడం ఆవేదన కలిగించిందని అన్నారు విశాఖ మేయర్ హరివెంకట కుమారి. బీసీ యాదవ మహిళను గుర్తించి వైసీపీ పదవి ఇస్తే కూటమి పార్టీలు సొంత ప్రయోజనాలు జీవీఎంసీ నిధులను ఎరగా చూపించి పీటమెక్కేందుకు చూస్తున్నారని అన్నారు. అవిశ్వాసం వీగిపోతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నానంటున్న హరివెంకట కుమారితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం నా దగ్గర గ్రేటర్ విశాఖ మేయర్ హరివెంకట కుమార్ ఉన్నారు. జీవీఎంసీ చరిత్రలోనే తొలిసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోబోతున్న మేయర్గా ఆమెకు గుర్తింపు ఉంది. 3 రోజుల్లో అవిశ్వాస తీర్మానం జరుగుతుండగా ఆమె ఏమనుకుంటున్నారు, బలాలకు సంబంధించి లేటెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ గురించి ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, యాజ్ ఎ మేయర్గా 4 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ చేశారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఏదైతే మీ అందరికీ తెలుసు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలంతా కూడా అవిశ్వాసము గత కొన్ని దినముల ముందు ఇవ్వడం జరిగింది. దానికి 3 రోజుల్లో అవిశ్వాసం కూడా పెట్టనున్నారు. కానీ ముఖ్యంగా చెప్పాలి అంటే గత 4 సంవత్సరాల క్రితము అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ మహిళ, అందులోనూ యాదవ మహిళకు అవకాశం, అందులోనూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో అవకాశం ఇవ్వడము అతనికే దక్కుతుంది. అంతేకాకుండా 22 మంది కార్పొరేటర్స్కి అవకాశం ఇచ్చారు వైసీపీ నుంచి యాదవ కమ్యూనిటీకి సంబంధించి. అందులో 13 మంది కూడా గెలుపొందడం జరిగింది. అంతేకాకుండా విశాఖపట్నం జిల్లాలో విఎంఆర్డీఏ చైర్పర్సన్గా, ఒక ఎమ్మెల్సీగా కూడా మాకు యాదవ సామాజిక వర్గం నుంచి గతంలో ఇవ్వడం జరిగింది. అంటే మీరు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వర్క్ చేశారని చెప్తున్నారు. మీ సొంత సామాజిక వర్గం ఈరోజు మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎట్లా చూడాల్సి ఉంటుంది? చాలా బాధాకరం. అంటే మా సామాజిక వర్గం నుంచే పెద్దలు 2 ఉన్నారు. ఒకరు పల్లా శ్రీనివాస్ గారు, ఒకరు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు. వాళ్ళిద్దరూ కూడా కంగారం కట్టుకొని ఈరోజు నన్ను దించేయాలని, అవిశ్వాసం పెట్టి మేయర్ పీఠం నుంచి దించేయాలని చాలా కుట్రలు చేస్తున్నారు.